ఓకే, మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటర్సెప్టర్ 650 వెహికల్ అయితే ఇచ్చెళ్ళారనమాట. ఇప్పుడే అడ్వెంచర్ 250 వెహికల్ షూట్ అయిపోయింది. ఆఫ్ రోడ్లో రైడ్ చేసాము. సో ఇటువైపు వెళ్తే మొత్తం ఆఫ్ రోడ్ అనమాట. ఇంకా ఇక్కడ రిఫ్రెష్ అయిపోయి వెళ్తున్నాం ఇంటికి. ఫస్ట్ కేటీఎం షోరూమ్కి వెళ్ళాలి, అక్కడ నా వెహికల్ అయితే ఉంది. దీంట్లో ఒక స్పెషల్ ఏంటంటే ఎగ్జాస్ట్ మార్పించారనమాట. మీకు సౌండ్ అయితే బాగా వస్తుంది. సో మీకు వినిపిద్దామని చెప్పేసి తీసుకున్నాను. మామూలుగా లేదు సౌండ్ అయితే. రెడ్ రూస్టర్స్ అనుకుంటా, తర్వాత దిగిన తర్వాత చూపిస్తా మీకు. కంఫర్ట్ బాగుంది, పర్ఫెక్ట్ హ్యాండిల్ కంఫర్ట్ అనమాట. సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. అలాగే సీటు పైన చాలా మెత్తగా ఉండటానికి ఏదో ఫోమ్ యూజ్ చేసినట్లున్నారు. అది కూడా నేను మీకు చూపిస్తాను తర్వాత. లైట్స్ అయితే ఉన్నాయి, ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ అన్నమాట. ఈ వెహికల్ని ఎక్కువ స్పీడ్ వెళ్ళడం కన్నా స్లోగా రైడ్ చేస్తూ ఎంజాయ్ చేయడం బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎగ్జాస్ట్ సౌండ్ వినండి ప్రశాంతంగా కూర్చొని. యాక్సిలేటర్ కొద్దిగా ఎక్కువ ఇస్తుంటే సౌండ్ పెరిగిపోతుంది. క్లచ్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, క్లచ్ కేబుల్ మార్చాలనుకుంటా. పాప్స్ అయితే మామూలుగా రావట్లేదు, టప్ 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 అని సౌండ్ అయితే భలే వస్తుంది. మీకు మైక్లో ప్రాపర్గా రికార్డ్ అవుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ లైవ్లో ఎక్స్పీరియన్స్ బాగుంది. రియాక్షన్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. నేనైతే ఇట్లా ఆఫ్టర్ మార్కెట్ లైట్స్ ఎగ్జాస్ట్ పెట్టించుకోమని చెప్పను. సో అది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఇప్పుడు విజయవాడకి వెళ్తున్నాం. సో ఇదంతా అవుట్స్కట్స్ అనమాట. పోలీసులు అయితే ఉంటారు, జాగ్రత్తగా నడపాలి. సూపర్ బైక్స్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఎగ్జాస్ట్ మార్పించుకొని వెహికల్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఆ సౌండ్ చాలా క్రేజీ ఉండిద్ది. కానీ పోలీసులు ఉన్నప్పుడు మాత్రం ఎవరైనా సరే స్లోగా వెళ్ళాల్సిందే. ఎన్ని చేసినా సరే ఎవరు చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎన్ని రూల్స్ పెట్టినా సరే ఎవరు పాటించట్లేదు. ఎగ్జాస్ట్ నుంచి వచ్చే సౌండ్ బాగుంది. ఎవరో వస్తున్నట్టున్నారు, అడుగడుక్కి పోలీసులు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. సిగ్నల్ లైట్ అయితే వేసేసాను, గేర్స్ అయితే డౌన్ చేసా. ఇప్పుడైతే వెళ్ళి ఏదో ఒకటి తినాలి.
సో ఎవరు రూల్స్ పాటించట్లేదా ఏంటి? ఓకే, షోరూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా నా వెహికల్ తీసుకొని వెళ్ళిపోతా. మీకు ఇందాక చెప్పాను కదా, ఎగ్జాస్ట్ అయితే రెడ్ రూస్టర్స్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు లోగో అయితే 2 ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. డీబీ కిల్లర్ అయితే రిమూవ్ చేశారు. సీట్ అయితే చెప్పాను కదా, సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫోమ్ అనమాట. సో నార్మల్ సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది. ఇది కొత్తగా పర్చేస్ చేశారు. దీనివల్ల మనకి చాలా స్మూత్ ఉందన్నమాట. రైడ్ చేసేటప్పుడు చాలా కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు, లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇది ఏంటో నేను కనుక్కొని మీకు ఇమేజ్ అయితే డిస్ప్లే చేస్తాను. దాని ప్రకారంగా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేసి కొనుక్కోవచ్చు. సో ఇదనమాట ఎక్స్పల్స్ 200 4V Pro ర్యాలీ ఎడిషన్. ఇతనే ఓనరు, సిగ్గుపడుతున్నాడు అనమాట. వీడియోస్ అయితే రికార్డ్ చేయమంటే రికార్డ్ చేయడు. సో ఈ బ్రోదేమో GT 650 వెహికల్. చెప్పు, నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? సో ఈ బుజ్జి కడుపుకి ఆకలి వేస్తుంది అనమాట. పదా. ఓకే, గోపీచంద్ సారా? గోపి సార్ వచ్చారు, మాట్లాడిపోయారా అన్న ఒకసారి కనిపించారు. నేను ఫోన్ చేస్తాను, పక్కన వెళ్ళి తినేసేసి నేను సార్కి ఫోన్ చేస్తాను. తినలేదు ఇంకా? ఏం తినలేదు బ్రో, మార్నింగ్ నుంచి. ఓకే, వస్తారా మళ్ళీ తినేసి? ఫోన్ చేస్తాను, ఒకసారి రమ్మంటే వస్తా. ఫోన్ చేయండి. సరే, ఓకే బ్రో, బాయ్. బాయ్ బాయ్. సో నా వెహికల్ నడిపినట్టు వేరే వెహికల్స్ అయితే నడపలేను, ఎందుకంటే ఈ వెహికల్ నాకు బాగా అలవాటు అనమాట. ఈ కంఫర్ట్ నాకు బాగా నచ్చిద్ది, ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయాను కాబట్టి. కవాసకి షోరూమ్ అయితే దాటేసేసాము. ఇక్కడ అల్ట్రావైలెట్ షోరూమ్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ వెహికల్ తీసుకొని మనం రివ్యూ చేయాలి, మొరిస్ గ్యారేజెస్ అలాగే అల్ట్రావైలెట్. సో కుదరట్లేదన్నమాట. ఒకరోజు వచ్చి అల్ట్రావైలెట్ కూడా రివ్యూ చేస్తాను. టార్క్ అయితే చాలా బాగుంది. నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు అల్ట్రావైలెట్ X47 వెహికల్ అయితే రైడ్ చేశాను. సో టార్క్ అయితే అల్టిమేట్ అనమాట. ఇట్లా థ్రోటల్ తిప్పంగానే వెళ్ళిపోతుంది. ఇంటర్సెప్టర్ 650 వెహికల్ నడిపి ఈ వెహికల్ నడుపుతుంటే ఏదో చిన్న వెహికల్ నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది. అది వెయిట్ ఉంది, అలాగే రెడ్ రూస్టర్స్ ఎగ్జాస్ట్ పెట్టించారు కాబట్టి బాగుందన్నమాట. నడిపేటప్పుడు బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎందుకో నాకు ఇది లైట్ వెయిట్ అనిపిస్తుంది ఇప్పుడు ఆ వెహికల్ నడిపిన తర్వాత. KTM షోరూంలో ఎక్కువ మంది డ్యూక్ 250 పర్చేస్ చేస్తున్నారంట. సో ఎందుకో మీ అందరికీ తెలుసు. అందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, అలాగే మీకు మంచి సస్పెన్షన్, మంచి టైర్స్, మంచి చాసిస్, మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది కదా. అందుకు ఆ వెహికల్ ఎక్కువ మంది కొంటున్నారు. డ్యూక్ 200కి అలాగే 250కి ఎక్కువ ప్రైస్ డిఫరెన్సెస్ అయితే లేదు. మహా అయితే ఒక 25,000 రూపీస్ ఉండిద్ది అంతే. సో ఈ టైంలో విజయవాడలో తిరగాలంటే చిరాకు అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండిద్ది. నేనైతే రీసెంట్గానే నా వెహికల్కి సర్వీసింగ్ మొత్తం చేయించాను. క్లచ్ కేబుల్ కొత్తది, థ్రోటిల్ కేబుల్ కొత్తది, అలాగే ఆయిల్ ఫిల్టర్ కొత్తది, ఎయిర్ ఫిల్టర్ కొత్తది, ఇంజిన్ ఆయిల్ కొత్తది, ఫ్యూయల్ ఫిల్టర్ కూడా కొత్తది, అన్నీ అప్డేట్ చేశాను అనమాట. 4th సర్వీస్ కదా, నేను మొత్తం ఇంట్లోనే నాకు నేనుగానే ఓన్గా అన్నీ మార్చాను. సో చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోగలిగాను. ఇప్పుడైతే చాలా బాగుంది, చాలా స్మూత్ ఉందన్నమాట. 9,780 కిలోమీటర్లు అయితే తిరిగాను ప్రస్తుతానికి. ఓడోమీటర్లో చాలా తక్కువే తిరిగాను 2.5 ఇయర్స్లో.
ఇక్కడ టైం అంటూ ఏమీ ఉండదు, వాళ్ళ ఇష్టం, ఎంతసేపు కావాలంటే అంతసేపు వదులుతారు. సో టైం సిస్టమ్ ఉంటే బాగుండేది. ఒక్కసారి ఆపారంటే మళ్ళీ టైం పట్టిద్ది అనమాట. కనీసం 5 to 10 minutes మధ్యలో అయితే టైం తీసుకుంటారు వీళ్ళు. ఓకే, వచ్చేసాం గిస్మత్లో ఇంకా ఫుడ్ తినాలి, లంచ్ అనమాట. ఇప్పటికి టైం కుదిరింది మాకు. సో ఇట్లా ఉంటాయి కష్టాలు అయితే. సో ఇది వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానండి.